హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 59వ భాగాన్ని వినేద్దాం. రావణ్ మనసులో భయం మొదలైంది. సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి వస్తుంది. తను వెళ్ళినప్పటి నుంచే ఆలోచనలు తన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నిజంగా అక్కడ వాళ్ళందరూ దుర్మరణం చెందారా లేకుంటే బ్రతికే ఉన్నారా అనే సందేహం పదే పదే తన మనసుకు కలిగిస్తుంది. వెంటనే అక్కడ డిఎస్పీతో మాట్లాడాలి అనుకుంటాడు రావణ్. ఆయన చాలా హెల్ప్ చేశారు వాళ్ళకి. అందులో నుంచి తెలిసిన వ్యక్తి కాబట్టి వాళ్ళ డెడ్ బాడీలు దొరికాయా లేదా అని తెలుసుకుంటే కాస్త అయినా తన మనసు కుదుట పడుతుంది కదా అన్న ఆలోచన. కానీ అది సమయం కాదు. సమయం చూసుకొని కాల్ చేయాలనుకుని మౌనంగా ఉండిపోతాడు రావణ్. పడుకొని ఉన్న తనని తన గుండెల మీదకి చేర్చుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి సంతోషంగా ఉండాలి అనుకున్న సందర్భంలో మన సంతోషం ఎవరో తీసుకుని వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. సీత అపహరణం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, కానీ మళ్ళీ జరిగితే నేను తట్టుకోలేను. శంభు బ్రతికి ఉన్నాడా లేదా తెలుసుకోవాలి. తను బ్రతికే ఉన్నాడంటే ఎప్పటికైనా మన ప్రమాదంలో ఉన్నట్టే. వెళ్ళిపోతుంది అనుకున్న సంతోషం తిరిగొచ్చింది. అది సంతోషం కలకాలం మనతోనే ఉండాలి. నా బుజ్జి పాపాయి నా చేతిలోకి తీసుకొని తనతో ఎన్నో మాట్లాడాలి, ఎన్నో కథలు చెప్పాలి. ఒంటరిగా బ్రతికిన నాకు ఒక తోడు దొరికింది. ఆ ఒంటరితనాన్ని పూర్తి చేయడానికే సీత ఎలా వచ్చిందో మా ఇద్దరి జీవితంలోకి వెలుగులా మా అందాల రాక్షసి రాబోతుంది. తన కోసం ఎదురు చూస్తూ తనకి నీడగా మారాలి అనుకుంటాడు రావణ్. అలా తెల్లవారుతుందన్న సమయంలో నిద్ర పట్టేస్తుంది తనకి. ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటాడు, కానీ ఏదేదో కలలు తనని నిద్రపోనివ్వడం లేదు. తెల్లవారడమే ఆలస్యం. బాల్కనీలోకి వెళ్ళి అక్కడ డిఎస్పీ గారికి కాల్ చేస్తాడు తను. ఏమైంది రావణ్, ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తున్నావు? మీతో అర్జెంటుగా ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటో చెప్పండి. ఆ రోజు మీరు బాంబు బ్లాస్ట్ చేశారు కదా? అవును. మరి వాళ్ళ బాడీస్ ఏమైనా దొరికాయా? దొరికాయి, కాకపోతే ఎవరిది ఏదో కూడా తెలియదు. ఎందుకంటే మొత్తం బూడిద మాత్రమే మాకు దొరికింది. కానీ డిఎన్ఏ టెస్ట్ చేయించాను వాళ్ళ బోన్స్కి. ముఖ్యంగా ఎందుకంటే శంభు చనిపోయాడా లేదా తన గురించి ఆచూకీ తెలుసుకోవడానికి అలా డిఎన్ఏ పరీక్ష చేయడం జరిగింది. కొంతమంది చిన్నపిల్లల ప్రాణాలు కూడా పోయాయి. వాళ్ళ అస్థి పంజరాలు చూసినప్పుడు మాకు అర్థమైంది తప్పు చేశానని. కానీ ఇందులో మీ తప్పు ఎలాగో లేదు. కానీ మేము తీసుకున్న డెసిషన్ తప్పుదారిలో మళ్ళింది. మనం అనుకున్నట్టే శంభు డెడ్ బాడీ మనకు దొరికింది. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు సంతోషంగా ఉండొచ్చు. మళ్ళీ మీ జీవితంలోకి శంభు అనే వ్యక్తి ఎంటర్ అవ్వడు. తనని ఎంటర్ కూడా కానివ్వరు. నువ్వు దాని గురించి ఆలోచించకు రావణ్. ప్రశాంతంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావో తెలుసుకోలేని వాడినైతే కాదు. నీ కంగారు నీ మాటల్లోనే కనిపిస్తుంది. అతను మళ్ళీ మీ లైఫ్లోకి రాడు. తన గురించి వరి అవ్వద్దు అని డిఎస్పీ భరోసా ఇవ్వడంతో తను కూడా కాల్ కట్ చేస్తాడు. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకుంటాడు రావణ్. ముఖ్యంగా శంభు చనిపోయాడు కాబట్టి మళ్ళీ వాళ్ళ జీవితంలోకి ఎవరూ కూడా రాలేదు అనుకుంటూ ఆనందిస్తాడు. ఏమైంది మీకు? ఎందుకలా ఉన్నారు? ఇప్పుడెందుకు నవ్వుతున్నారు అంటూ వస్తుంది సీత తన దగ్గరికి. అదేంటి, నిన్ను ఫుల్ రెస్ట్ తీసుకోమని చెప్పాను. అలా కాకుండా ఇలా తిరుగుతున్నావేంటి సీత? ఇప్పుడు టైం ఎంత? జస్ట్ 6. అప్పుడే నిద్ర లేవుకుంటే ఏంటి? నిన్ను డాక్టర్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఎందుకంటే నువ్వు చాలా వీక్గా ఉన్నావు కాబట్టి. నువ్వు ఒక హాస్పిటల్ ఫీల్డ్లో వర్క్ చేసిన అమ్మాయివి కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా ఉండాలో, ఎలా తిరగకూడదో, ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలో, ఎలాంటి ఫుడ్ తినాలో ప్రతిదీ నీకు తెలిసే ఉంటుంది. నేను నీకు చెప్పనవసరం లేదనుకుంటా. ఇంకా నీకేమైనా కావాలనుకున్నా సరే ముందుగా నాకు చెప్పాలి. ఒకవేళ అలా నాకు చెప్పకపోయినా ఇంట్లో ఎవరికి చెప్పినా సరే నీకు కావాల్సింది, నీకు తినిపించాల్సింది అన్నీ తీసుకొని వచ్చి క్షణాల్లో నీ ముందు పెట్టేస్తారు. అర్థమవుతుంది కదా అని రావణ్ చెప్పడంతో తనని గట్టిగా హత్తుకుంటుంది సీత. మీరు నాకు దగ్గరగా ఉంటే చాలు, నాకేమీ కూడా అవసరం లేదు. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకొని నాతో సమయాన్ని కేటాయించండి. తప్పకుండా శ్రీమతి, నువ్వు అడిగినట్టే నీతో సమయాన్ని కేటాయిస్తాను. నా బుజ్జి బంగారు తల్లిని అద్భుతంగా చూసుకుంటాను. నువ్వు ఎక్కువ వరి అవ్వకు, జాగ్రత్తగా ఉండు. మరీ మీ కేరింగ్ ఎక్కువైందని నాకు అనిపిస్తుంది. ఇది చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చి కొన్ని రోజులు మాత్రమే అవుతుంది కాబట్టి నీకు నెలలు నిండే కొద్దీ నా కేరింగ్ కూడా పెరిగిపోతుంది. అంటే ఆ కేరింగ్ నా మీద చూపిస్తున్నారా లేకుంటే పుట్టబోయే బిడ్డ మీద చూపిస్తున్నారా? ముందు ప్రిఫరెన్స్ తమరికే ఇవ్వాలి, తర్వాతే కదా ఎవరికైనా. అవునవును, ఈ మాట ఇప్పుడు చెప్పండి. పిల్లలు పుట్టిన తర్వాత ఏం చెప్తారో నేను కూడా చూస్తాను. చెప్పలేం సీత, అప్పుడు మనసు అటువైపు పోతుందేమో. మగవాళ్ళు కాదు, ముందు ఆడవాళ్ళు భర్తని పట్టించుకోవడం మర్చిపోతారు వాళ్ళ లైఫ్లోకి పిల్లలు వచ్చిన తర్వాత. అవును నిజమే, మీరే చెప్పాలన్నమాట.
పిల్లలు పుట్టకముందే నా పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ మాటలు చెప్తున్నారు. నాకు తెలియదు అనుకుంటున్నారా? ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత నన్ను మీరు మర్చిపోయారనే నమ్మకం కూడా వచ్చింది. తన వైపు నవ్వుతూ చూస్తూ ఇప్పటికే జెల్సీ మొదలైందన్నమాట మేడం గారికి. అవదా మరి? నా మీద మీరు ప్రేమ ఎప్పుడు చూపించారు చెప్పండి? పెళ్ళైన తర్వాత మనసులో ఉన్న ప్రేమ నాకు చూపించలేదు. కోపంగా మాత్రమే నాతో గొడవ పడ్డం మొదలుపెట్టాడు. అది పక్కన పెట్టేస్తాను. నేను మిమ్మల్ని ఇష్టపడే సమయానికి నా నుంచి మీరే దూరంగా వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ నటించడం మొదలుపెట్టారు. అది మీరు కాదని. సరే, భరిస్తూ ఉన్నాను. దగ్గర అవుతున్నాం అనుకున్న సమయానికి బాంబు పేల్చి నన్ను దూరంగా పంపించారు. మన పెళ్లి జరిగి 2 years అవుతుంది, కానీ మనం కలిసి సంతోషంగా ఉన్నది మాత్రం ఒక 10 days అవుతుందేమో. వేలతో లెక్కపెట్టి మరీ చెప్పచ్చు మీరు నా మీద చూపించిన ప్రేమ అని మూతి ముడుచుకుంటుంది సీత. నవ్వుతూ తన వైపే చూస్తూ ఉంటాడు. నీ మీద కోపం చూపించాను, తిట్టాను, కసిరాను, కానీ దాని వెనక నా ప్రేమ నీకు కనిపించలేదా? ఎలా కనిపిస్తుంది? అసలు నేనంటే ఇష్టం లేని వ్యక్తి అన్నీ చేస్తుంటే అది ప్రేమగా అని ఎలా చూడగలుగుతాను? మీరే చెప్పండి అని భార్యాభర్తలు గొడవ పడుతున్న సందర్భంలో రాఘవ్ తన చెల్లిని తీసుకుని అక్కడికి వస్తాడు. అన్నయ్య అంటూ తను పిలిచిన పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు. సంతోషంగా నవ్వుతూ వచ్చి తనని గట్టిగా హత్తుకుంటుంది. ఎలా ఉన్నారు అన్నయ్య? మీరు క్షేమంగా ఉన్నారు కదా వదిన అంటూ సీత దగ్గరికి వెళ్తుంది తను. అది అడగాల్సింది మేము. ఇప్పుడు నీ హెల్త్ సరిగ్గా ఉంది కదా అంటూ సీత తనను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది. అమ్మ నాన్న ఉంటే ఎలా ఉంటారో తెలియదు వదిన. మిమ్మల్ని చూస్తే అమ్మ నాన్న గుర్తొస్తుంటారు నాకు అని బాధపడుతుంది మీరా. ఇక మన జీవితంలో అన్నీ సంతోషాలే, బాధ అనే పదానికి అర్థం మనం మర్చిపోవాలి అనుకుంటూ గర్వంగా చెప్తాడు రావణ్. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంత సంతోషకరమైన రోజుల్లో పెళ్లి పనులు మొదలు పెడితే ఇంకా మంచిది కదా. అందులోనూ ఆషాఢం కాస్త పూర్తయిపోయి శ్రావణంలోకి అడుగు పెట్టాం. శ్రావణ మాసం అంటే ఏంటి? పెళ్ళిళ్ళకి పెట్టింది పేరు. రాఘవ్, నువ్వు కూడా ఒక ఇంటి వాడిని అయిపోతే బాగుంటుంది. సంజన నీ కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తుంది చెప్పు. మీరా హెల్త్ క్యూర్ అయింది కాబట్టి తను ఒక మంచి కాలేజీలో జాయిన్ చేద్దాం. అసలే తను ఇంకా చిన్నపిల్ల, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. తన గురించి నువ్వు ఆలోచించుకు. తన పూర్తి బాధ్యత నాది. సంజు ఏది? కింద ఉందన్నయ్య. తను బామ్మగారితో మాట్లాడుతుంది. తను కూడా నర్సే కదా, అందుకే నానమ్మకి హెల్త్ కండిషన్ తెలుసుకుంటుంది. సంజనాకి చెప్పు ఇంకొక పేషెంట్ కూడా ఉన్నారు ఇంట్లో అని తను అడగడంతో తనని గట్టిగా గెలుతుంది సీత. రాక్షసి అంటాడు. కాకపోతే ఏంటి? మీకు నేను పేషెంట్లా కనిపిస్తున్నానా అంటుంది సీత. మరి అలాగే కదా కనిపిస్తున్నా. కాస్త యాక్టివ్గా ఉంటేనే కదా. అన్నయ్య, వదిన యాక్టివ్గానే ఉంటుంది, మీరు కంగారు పడకండి. పద వదిన, మనం కిందికి వెళ్దాం అంటూ మెల్లగా తన కిందికి తీసుకుని వెళ్తుంది మీరా. అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కౌశిక్ వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఎందుకంటే ఆ రోజు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి. ఇదే మంచి ముహూర్తం. అందరూ ఒక మాట అనుకుంటే ఇక్కడ 2 పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. కౌశిక్ పెళ్ళి అలాగే రాఘవ్ పెళ్ళి కూడా జరుగుతుంది. ఏమంటారు మావయ్య? నేననడానికి ఏముందల్లుడు, మా సంతోషాలని రెట్టింపు చేసింది నువ్వే. అలాంటిది నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది సరిగ్గా ఉంటుంది. పిల్లలందరూ సంతోషంగా ఉంటే తల్లిదండ్రులకు అంతకన్నా ఏం కావాలి చెప్పు. పెద్దవాడు పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాడు. రెండో వాడికి కూడా పెళ్లి చేస్తే మా బాధ్యత కూడా పూర్తవుతుంది అని ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. వెంటనే ఆగడం ఎందుకు అని పంతులు గారికి ఫోన్ చేసి ఒక దివ్యమైన ముహూర్తాన్ని ఖాయం చేసుకుంటారు. ఆ రోజు నిశ్చితార్థం ఏర్పాట్లు చేయడానికి సంజనాకి అమ్మ ఉంది, రాఘవ్కి తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళే కాబట్టి దగ్గరుండి తనని ఒక సొంత బ్రదర్లా దగ్గరికి తీసుకుంటాడు రాఘవ్. భూమి కూడా మీరాని తన సొంత చెల్లెలా ట్రీట్ చేస్తుంది. తనకి కావలసినవి తీసుకొచ్చి ఇవ్వడం, తనని కేరింగ్గా చూసుకోవడం. అన్నయ్య, ఎప్పుడూ అనుకునేదాన్ని నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ నాకు కూడా ఒక తమ్ముడు చెల్లిలో ఉంటే బాగుంటుందని. కానీ ఇప్పుడు ఆ కోరిక తీరిపోయింది. ఇద్దరు మన ఇంటికి వచ్చేసారు కాబట్టి. ఏమంటావు రాఘవ్? ఏమో తెలియదక్క, కాస్త నాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎంత దగ్గరికి తీసుకున్నా సరే ఎందుకో మనసుకి ఒప్పుకోలేకపోతుందక్క. నువ్వు ఇంకా మన అని అనుకోవడం లేదు రాఘవ్. ఒకసారి మన అనుకొని చూడు. సంతోషం ఎక్కడుందో నీ కళ్ళ ముందే తెలుస్తుంది. అప్పుడు మీలో ఈ ఫీలింగ్ అస్సలు కనిపించదు. తప్పుగా అనుకోకండి అక్క. నిశ్చితార్థం తర్వాత నేను సంజన మీరా మేము దూరంగా ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఎప్పటికైనా మన మధ్య గొడవలు వస్తాయనే భయం నాది. అందుకోసమే. నీ ఇష్టం. పెళ్ళైనా మాకు నచ్చినట్టు ఇక్కడే జరిగితే బాగుంటుంది. వాడు ఎంత చెప్పినా మన మాట వినడలే భూమి. వాడికి నచ్చింది వాడు చేస్తాడు.
నీకంత కంఫర్ట్గా ఉండన్నప్పుడు మేము కూడా ఫోర్స్ చేయం. అప్పుడప్పుడు మా దగ్గరకు వస్తూ మమ్మల్ని పలకరించి వెళ్తూ ఉంటే చాలు. నీకు ఒక అన్నయ్య, అక్క, వదిన, ఒక కుటుంబం ఉంది అని మర్చిపోకు. అమ్మ నాన్న కూడా ఉన్నారు, నాన్నమ్మ కూడా ఉన్నారు. తప్పకుండా అన్నయ్య, మిమ్మల్ని ఎలా మర్చిపోతాం? మీ కుటుంబాన్ని ఎలా మర్చిపోతాను? దారిలో ఎక్కడ ఉండాల్సిన నన్ను తీసుకుని వచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. నాకంటూ ఒక పని కల్పించారు. నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేశారు. దొంగతనాలు చేస్తూ దొంగగా మారిన నేను ఉద్యోగం చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. దానికి కారణం మీరే కదన్నయ్య. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా సరే తీరిపోదు. పొగడ్తలు పక్కన పెడితే బాగుంటుంది. పొగుడుతూ ఉంటే నేను కూడా మునగ చెట్టుకు కూర్చుంటాను. తర్వాత అది విరిగి కింద పడిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అని రావణ్ మాట్లాడడంతో అందరూ నవ్వుతారు. ఇరువురి నిశ్చితార్థం కూడా అంగరంగ వైభవంగా వాళ్ళ స్తోమతికి తగ్గట్టు చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తాడు రావణ్. పెళ్ళి కూడా దగ్గరలోనే పెట్టుకుంటారు. రోజు రోజుకి సీత ఆరోగ్యం కూడా కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న సమయానికే తనకు అతిగా వామిటింగ్స్ అవడం మొదలవుతాయి. ప్రెగ్నెన్సీలో ఎవరికైనా అది కామన్. బట్ తనకి విపరీతంగా తను వాటర్ తాగినా ఏమైనా తిన్నా సరే పూర్తిగా వామిటింగ్ అయిపోతుంది. చాలా నీరసంగా కనిపిస్తుంది తను. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. బట్ డాక్టర్ కూడా అదే చెప్తుంది, ప్రెగ్నెన్సీలో ఇది కామన్ అని. కానీ తను అంత నీరసంగా ఉండడం చూస్తూ ఉంటే తనకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పటికే తనకి 3 నెలలు పూర్తయిపోయి 4వ నెలలోకి అడుగు పెట్టింది. కొంచెం పొట్ట కూడా ముందుకొచ్చింది. ఏమైంది? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు రావణ్ గారు? అది కాదు సీత, నేను ఒక్క మాట అడుగుతాను, ఏమీ అనుకో కదా? మీరు అడగడం నేను ఏదైనా అనుకోవడం అలాంటిది ఏముంటుంది? మన ఇద్దరి మధ్య మీరు నన్ను బాధపడే విధంగా ఏమీ చేయరు, ఏది అడగరు. అలాంటిది మీకు రెస్ట్రిక్షన్స్ నేను పెట్టగలుగుతానా చెప్పండి? ఒక్కోసారి చిన్నపిల్లల్లా మాట్లాడతారు మీరు. ఏమైంది? మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు సీరియస్గా తీసుకోకు. ఒకవేళ మన ఇద్దరికి ఒకరికొకరు తోడుగా ఉన్నాం, జీవితాంతం నీ తోడుగా నేను అలాగే ఉంటాను. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, శాశ్వతంగా నీ తోడుగా ముందుకు నడుస్తాను. కానీ ఆ దేవుడు మనల్ని శాశ్వతం చేయడని నాకు తెలుసు. కానీ ఉన్నంతకాలం నీతోనే ఉంటాను. ప్రతి అడుగులో నీకు నీడగా మారుతాను. ప్రతి శ్వాసలో నీకు ఊపిరినవుతాను సీత. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే నువ్వు అంత కష్టపడ్డం నేను చూడలేకపోతున్నాను. ప్లీజ్ బంగారం, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నేను డాక్టర్తో మాట్లాడాను. రోజు రోజుకి నువ్వు నీరసించిపోవడం చూస్తూ ఉంటే నా మనసు తట్టుకోలేకపోతుంది సీత. అది ఎవరితో చెప్పాలో అర్థం కావడం లేదు. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను, నీకు అబార్షన్ చేయించాలని. రావణ్ చెప్పిన మాట విన్న తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు సీతకి. తను జోక్ చేస్తున్నాడు అనుకుని తన వైపు చూస్తూ ఆట పట్టించుకొని, ఇది జోక్ చేసే సమయం కాదు అంటుంది. నేను చెప్పానా సీత, నేను జోక్ చేస్తున్నానని? నేను సీరియస్గానే చెప్తున్నాను. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అడుగు వెనక్కి వెళ్ళదు. అది నీకు కూడా తెలుసు. పద హాస్పిటల్కి అంటూ తను మాట్లాడిన మాటలకి మౌనంగా తన వైపే చూస్తూ ఉండిపోతుంది సీత. అలా రావణ్ చెప్పిన మాటలు తన చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉంటే తనని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? పిల్లల్ని కనడం ప్రతి తల్లికి కష్టమే. ఒకసారి తన గర్భం దాల్చినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇలా వామిటింగ్స్ రావడంతో నీరసించిపోతుంది. అలా అని ప్రతి అమ్మాయి అబార్షన్ చేయించుకుంటున్నారా? ఒక్కసారైనా మీరు ఆలోచించట్లేదేంటి? నాకు నచ్చటం లేదు సీత. ఇలాంటి టాపిక్ మన ఇద్దరి మధ్య రాకూడదని చాలాసార్లు అనుకున్నాను. బట్ నేను చూస్తే నా మనసు ఎందుకో చలించిపోతుంది. చూడు ఎంత వీక్గా ఉన్నావు. 2 డేస్ అయింది నువ్వు తిని. ఏమైనా అవుతుందేమో నాకు భయం వేస్తుంది. కానీ నువ్వు మాత్రం అంత ఓర్పుగా ఎలా ఉండగలుగుతున్నావో అర్థం కావడం లేదు. నా బిడ్డ మీద ప్రేమ. తను బయటకు వచ్చి నన్ను అమ్మ అని పిలిస్తే చాలు, నా బాధ మొత్తం పోతుంది రావణ్ గారు. ఒక తల్లి నవమోసాలు మోసి తనకి డెలివరీ టైంకి తను ఎంత పెయిన్స్ అనుభవిస్తుందో మీకు తెలుసా? కానీ అంత బాధలో కూడా ఒక చిన్న ప్రాణం బయటకు వస్తే చాలు, తన మనసు ఉప్పొంగిపోతుంది. ఈ ప్రపంచాన్ని జయించిందన్న సంతోషం తన కళ్ళల్లో కనిపిస్తుంది. అప్పటి వరకు తన పడిన బాధ కూడా 2 నిమిషాల్లో మర్చిపోగలుగుతుంది తల్లి. ఏమని వర్ణించాలో తన గురించి భూమాతకున్న ఓర్పు ఆమెకుంటుంది. కన్న తల్లిదండ్రుల ఊహ తెలిసి చూసుకోకముందే ఆ దేవుడు నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ నా బిడ్డకి ప్రతి అడుగులో తోడుంటే తన విజయం వైపు తీసుకుని వెళ్ళాలని ఆశ. ఈ విషయంలో మీరు ఎంత చెప్పినా సరే నేను విలాని అనుకోవడం లేదు అంటూ రావణ్ గుండెల మీద ఒదిగిపోయి చిన్నపిల్లలా ఏడుస్తుంది సీత. సరే, నువ్వు ఇంకా బాధపడకు అంటూ తన్ని ఓదారుస్తాడు. మళ్ళీ ఇలాంటి టాపిక్ మన మధ్య రాకూడదు. సరే తల్లి, నువ్వంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎలా వస్తుందో చెప్పు అని నవ్వుతూ తన దగ్గర తీసుకుంటాడు రావణ్. మళ్ళీ మెల్లగా రోజులు గడుస్తున్నాయి. సీత పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక పెళ్లి పనులు కూడా దగ్గరకు వచ్చేసాయి. చాలా సరదాగా
హల్దీ ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో అందరూ ఆట పట్టిస్తూ ఎంతో సంతోషంగా జరిగింది ఆ వేడుక కూడా. సీతకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ తన శరీరం తనకి సహకరించడం లేదు. ఒక చైర్లో కూర్చొని వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. రావణ్ మనసు రోజు రోజుకి చెప్పలేని బాధతో నిండిపోతుంది. సీత ఎంత చెప్పినా వినడం లేదు. తనున్న పొజిషన్కి డాక్టర్ కూడా ఆ మాట చెప్పడంతో తనకి ఇంకా బాధగా అనిపిస్తుంది. ఇంకొక నెల నిండితే తనకు అబార్షన్ చేయడానికి కూడా కుదరదు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి చాలా బాధగా ఉంటాడు తను. తని బాధ పెట్టలేదు. అలా తను లేకుంటే తను కూడా ఉండలేడు. పూర్తిగా కొట్టుమిట్టలాడుతుంది రావణ్ ప్రాణం. ఏంటి మీరు నా దగ్గరే ఉన్నారు, వెళ్ళండి, వాళ్ళతో పాటు సరదాగా కూర్చోండి. నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడ సరదా ఉండగలుగుతుందా? అలాంటిది నువ్వు లేకుండా నేను సరదాగా ఎలా ఉండగలుగుతాను సీత? ఇక్కడి నుంచే చూద్దాం, మనం ఇక్కడే ఉన్నాం అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి కొంచెం సంతోషంగా ఉంటుంది అని తన భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు రావణ్. భుజం మీద తల వాలుస్తుంది. సీత అలా ఉండడం చూసి వాళ్ళకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈవినింగ్ కూడా బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేస్తాడు తను. కానీ రావణ్కి ఎంత నచ్చ చెప్పినా సరే రావణ్ కూడా వినడం లేదు. మీరు సీత గురించి ఆలోచిస్తున్నారు. రేపు మీ పెళ్లి సమయానికి ఇవన్నీ మిస్ అయ్యామే అన్న ఆలోచన మీకు రాకూడదు. నేను సీత ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ నీ సరదాలకి ఎవరు అడ్డు చెప్పరు. సీత గురించి ఆలోచించుకు, తను చూసుకోవడానికి నేనున్నాను. ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని మీరు సరదాగా ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడి నుంచి కిందికి వచ్చేస్తాడు తను. సీత దగ్గరికి వెళ్తాడు రావణ్. సీత అప్పటికి నీరసంగా పడుకొని ఉంటుంది. తన చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరికి తీసుకుంటాడు. ఎందుకే ఇంకొకసారి ఆలోచించవే, నేను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను సీత. రోజు రోజుకి నరకం అనుభవిస్తున్నాను. నన్ను నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ప్రతి విషయంలో మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. ప్రతి విషయంలో మీకు తోడుగా ఉన్నాను. కానీ ఈ విషయంలో మాత్రం నేను మీకు తోడుగా ఉండలేను రావణ్ గారు. నన్ను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఒక మాట, ఏమీ అనుకోవద్దు. నాకు ఏదైనా జరిగితే మీరు ఒంటరిగా మాత్రం ఉండకండి అని సీత మాట్లాడిన 2 సెకండ్స్కి సీత చెంప చెల్లు అనిపిస్తాడు రావణ్. తను అంత నీరసంగా ఉన్నది కూడా ఆలోచించలేదు. తనకి ఎక్కడ దూరం అయిపోతుందన్న ఆలోచనతో తన మీద చేయి చేసుకుంటాడు. నవ్వుతూ తన వైపే చూస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇలాగే ఒంటరిగా నన్ను తలుచుకుంటూ ఉండిపోతారా? అవునే, ఇలాగే ఒంటరిగా నేను తలుచుకుంటూ ఉండిపోతాను. ఇంకా కష్టంగా అనిపిస్తే నీ దగ్గరకు వచ్చేస్తాను అని వెంటనే సీత తన చేతిని రావణ్ నోటిపై అడ్డు పెడుతుంది. నేను మాట్లాడిన ఈ చిన్న మాటకే నీకంత కోపం వస్తే నువ్వు లేవు అని తలుచుకుంటే నేను తట్టుకోగలుగుతానని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు నా ప్రాణం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా నీ వెంట నీకు తోడుగా వస్తాను సీత. అదొక్కటి గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని వార్నింగ్ టోన్తో వార్నింగ్ ఇస్తాడు. ఇక నెక్స్ట్ డే వాళ్ళ పెళ్లి కూడా చాలా బాగా చేస్తాడు రావణ్. దగ్గర నుండి స్వయంగా తానే అన్నీ చూసుకుంటూ ఉంటాడు. సీత కూడా వాళ్ళ పెళ్లి జరగడం చూస్తే చాలా సంతోషిస్తారు. ఎన్నో సంవత్సరాల ప్రేమ ఒకటిగా మారినందుకు సంతోషిస్తుంది సీత. పెళ్ళంటే ఏ అమ్మాయి కన్నా కొన్ని కలలు ఉంటాయి. అలా జరగాలి, ఇలా జరగాలని అందరూ కొన్ని కలలు కంటారు కదా. కానీ సీత పెళ్ళి మాత్రం అనుకోకుండా జరిగిపోయింది. రిసెప్షన్ మాత్రం అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా చేశారు. ఏంటి మేడం, నేను నీ మెడలో తాళి కట్టిన ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? మళ్ళీ పెళ్లి చేసుకుంటావు చెప్పు, నాకెలాంటి అభ్యంతరం లేదు. మళ్ళీ నీ మెడలో ఇంకొకసారి తాళి కడతాను. ఒక అమ్మాయికి ఎన్నో కళలు ఉంటాయి పెళ్ళి అంటే. కానీ అంత ఊహించుకొని ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఎంతమంది సంతోషంగా ఉన్నారు మీరే చెప్పండి. న్యూస్ పేపర్లో రోజుకొక న్యూస్ అమ్మాయిల జీవితాల గురించి. అలాంటిది నన్ను అర్థం చేసుకుని కోపంగా నా మెడలో తాళి కట్టినా సరే నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త నాకు తోడుగా ఉన్నంతకాలం ఈ సీత ఎప్పుడు ఆ పెళ్లి గురించి ఆలోచించదు. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో తెలియదు. ఇలాంటి భర్త నాకు తోడుగా ఉన్నందుకు జన్మ జన్మల్ని ఆ దేవుడికి రుణపడి ఉంటాను అనుకుంటూ ఉంటుంది సీత. నువ్వు రుణపడి ఉండడం కాదు, ఇలాంటి పిచ్చివాడిని భరిస్తూ వాడు పెట్టే టార్చర్ అనుభవిస్తూ వాడు చెప్పింది చేస్తూ ఉండే భార్య ఎంతమందికి దొరుకుతుంది చెప్పు? నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరానివే, నిన్ను ఎలా వదులుకుంటాను అనుకుంటూ ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న మాటలు గుర్తు చేసుకుంటూ రావణ్ గుండెల మీద పడుకుని ఉన్న సీత కళ్ళ వెంట కన్నీళ్ళు. ఆ రోజు మీరు నా చెంప మీద గట్టిగా కొట్టి అబార్షన్ చేయిస్తాను పదా నాతో అంటూ ఎందుకు తీసుకుని వెళ్ళలేదు రావణ్ గారు, చెప్పండి అంటూ సీత రావణ్ని నిలదీస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఇంత బాధ అనుభవించాల్సిన అవసరం లేదు కదా అంటూ కుమిలిపోతూ ఉంటుంది సీత. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.